శ్రీమాత్రే నమః. నా స్నేహితురాలు ఎప్పుడు నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడుతూ ఉండేదన్నమాట. ఎప్పుడు చాలా చలాకీగా ఉంటుంది, ఎప్పుడు నవ్విస్తూనే ఉంటుంది. ఒక రోజు ఏం చేసింది, బర్త్డేపు ఏడ్చేసింది. నేను అడిగా, అదేంటే ఎందుకు అలా ఏడుస్తున్నావు, ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా అంటే, అప్పుడు ఎక్కెక్కి ఏడ్చేసి ఒక 15 నిమిషాల సేపు తర్వాత తన జీవితంలో జరిగినవన్నీ చెప్పుకొచ్చింది. నేను అన్నా, మరి ఇంతకాలం నాకు చెప్పలేదేంటే, ఇంతకాలం బట్టి నువ్వు నాతో మాట్లాడుతూనే ఉన్నావు కదా, ఎందుకు చెప్పలేదు అని అడిగితే, ఏం చెప్పుకుంటానే, నేను ప్రతిరోజు పూజలు చేస్తూనే ఉంటాను, నా చుట్టుపక్కల వాళ్ళందరూ నన్ను దెప్పుతూ ఉంటారు కూడాను, నువ్వేమో జనవరి మొదల వరకు డిసెంబర్ వరకు అన్ని పూజలు చేస్తూనే ఉంటావు, అన్ని పూజలు చేస్తున్నావు కాబట్టి భగవంతుడు ఏం చేయట్లేదు, నువ్వు హాయిగా చక్కగా అన్నింటినీ మానేసేయి, ఓ దీపారాధన పెట్టుకో చాలు అని చెప్పేవాళ్ళు. కానీ నా మనసు ఒప్పుకోదు పూజ చేయకపోతే, అందుకని సాధ్యమైనంత వరకు నేను పూజ చేస్తూ ఉంటాను, అలాగే గోసేవ చేస్తూ ఉంటాను, ఎన్ని చేసినా నా జీవితం మాత్రం మారట్లేదే అని చెప్పి తను బాధపడింది అనమాట. అప్పుడు నేను చెప్పా, సరే ఇవన్నీ చేశాను అంటున్నావు కదా, పితృకార్యాలు చేస్తున్నారా అని అడిగితే, చేస్తున్నాము, మా వారేమో ప్రతి సంవత్సరము ఆన్లైన్లో డబ్బులు కట్టేస్తూ ఉంటారు, అది అసలు ఎప్పుడు మేము మానము అని చెప్పింది. అప్పుడు నేను చెప్పా, పితృకార్యాలకి ఆన్లైన్లో డబ్బులు కడతారా, అసలు బుద్ధి ఉందా నీకు, నువ్వు చేస్తున్న పొరపాటు అదే, ఆన్లైన్లో కట్టకూడదు, శ్రద్ధగా నువ్వు అక్కడికి వెళ్ళి ఆచరించి చెయ్యాలి, అంతే తప్ప ఆన్లైన్లో డబ్బులు కట్టేస్తే అది ఎలా అవుతుంది, శ్రద్ధగా చేసేదే శ్రాద్ధం అని అంటారు. దగ్గర ప్రేమ భక్తి జ్ఞానము ఉండి ఇంకా స్థితప్రజ్ఞత స్థాయికి వెళ్ళిపోతే నీకు నియమాలు ఏం అవసరం లేదు. కానీ నువ్వు ఆశించి ఫలితాన్ని ఆశించి గనక చేస్తే ఖచ్చితంగా నియమాలు పాటించాల్సిందే. అది ఏ కర్మైనా సరే, ఏ పూజైనా సరే, పితృకార్యమైనా సరే. పితృకార్యం మనం ఏమైనా ఊరికే చేస్తున్నావా చెప్పండి, అక్కడ కూడా ఫలితం ఆశిస్తున్నాం కదా. పితృకార్యాలు మనం పితృదేవతలు సంతోషిస్తారని ఏం పెట్టట్లా, పితృదేవతలు సంతోషిస్తే మన వంశం వృద్ధి చెందుతుందని, మనకి ఏ ఇబ్బందులు రావనే కదా మనం పితృకార్యాలు పెడుతున్నాం. ఈ ఫలితాన్ని కూడా మనం ఆశించకుండా మేము పితృదేవతల కోసం మాత్రమే ఆలోచిస్తున్నాము అని చెప్పి మీరు జ్ఞానంతో భక్తితో ప్రేమతో స్థితప్రజ్ఞతతో మీరు పెట్టారనుకోండి, అప్పుడు నియమాలు అవసరం లేదు. ఫలితాన్ని ఆశించారు అంటే ఖచ్చితంగా నియమాలు పాటించే తీరాలి. అందులో మళ్ళీ ప్రేమ భక్తి జ్ఞానము ఇవేమి వర్తించవు. సరే తనకి నేను చెప్పా, అప్పుడు ఏముందంటే, లేదు మా వారేమో ఒప్పుకోరే, ఎందుకంటే ఆఫీసు పనుల్లోనూ బిజీగా ఉంటారు, ఈ వ్యాపారం అది చేస్తున్నారు కదా, కొంచెం కూడా సమయం ఉండదు, అందుకే ప్రతి సంవత్సరము డబ్బులు పంపించేస్తారు అన్నాను. నేను అన్నాను, ఈ వ్యాపారం అది ఎందుకు చేస్తున్నారు, 4 డబ్బులు సంపాదించుకుని హాయిగా చక్కగా పిల్లలు హాయిగా సంతోషంగా ఉండాలి, తరతరాలు బాగా వృద్ధి చెందాలనే కదా ఆ డబ్బులు సంపాదించి దాచుకోవాలని అనుకుంటున్నారు. మరి డబ్బులు సంపాదించి దాచుకోవాలనుకుంటూ ఆ ఆతృతలో ఉన్న మీరు ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోరా? పితృదేవతలు ఎప్పుడైతే సంతోషిస్తారో అప్పుడే వంశం వృద్ధి చెందుతుంది, ఏ కష్టాలు ఏ బాధలు ఉండవు. అన్ని డబ్బులు సంపాదిస్తున్నారు అని అంటున్నావు కానీ నీకు సుఖం ఉందా చెప్పు? డబ్బులు సంపాదించుకుని మనం బ్యాంక్ బ్యాలెన్స్ అని పెంచుకుంటున్నాం, కానీ నీకు సుఖం ఉందా? లేదు కదా. కాబట్టి నువ్వు మీ ఆయనతో చెప్పి ఒప్పించి నువ్వు పితృకార్యాలు చేయించు అని చెప్పా. తర్వాత మరి ఎంత డబ్బులు సంపాదించినా మనశ్శాంతి లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. అందుకని ఆయన ఏం చేశారట, ఆ మాట విని పితృకార్యాలు పెట్టడానికి ఒప్పుకున్నారట. అప్పుడు వాళ్ళు శశాస్త్రీయంగా పితృకార్యాలు చేశారట. ఆ అమ్మాయి నాకు చెప్పిన మాట ఏంటో తెలుసా, నిజమే హేమా, నేను ఏదో అనుకున్నాను, కానీ మనం శ్రద్ధగా భక్తిగా చేయవలసినవి చెయ్యకపోతే దానికి ఫలితాన్ని మనం అనుభవించే తీరాలి అని చెప్పిందనమాట. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మహాలయ పక్షాలు వచ్చేసాయి కదా, ఈ మహాలయ పక్షాలు ఏవో ఈ అర్చకులు ఈ పండితులు డబ్బులు సంపాదించుకోవటం కోసం మహాలయ పక్షాలు ఏర్పాటు చేశారని అపోహలో ఉంటారు. అలా అపోహలో ఉంటే ఈ అర్చకులకి పండితులకి వచ్చే నష్టం ఏం లేదు. నష్టం ఎవరికి వస్తుందో తెలుసా, మనం ఆచార వ్యవహారాలని పాటించకుండా ఆ సంప్రదాయాలని వదిలిపెట్టేసి తొంగలో తొక్కేసి, పర్వాలేదులే ఈ మహాలయ పక్షాల్లో ఏ గోసేవో చేసుకుంటే ఏ రామాయణమో చదువుకుంటే సరిపోతుంది అని సరిపెట్టుకుంటే అది పితృయజ్ఞం చేసినట్టు కాదు. ప్రతి మనిషి పితృయజ్ఞము, దైవయజ్ఞము, మనుష్యయజ్ఞము, ఋషి యజ్ఞము చెయ్యాలి ఖచ్చితంగా. మరి భూతయజ్ఞం చేయాలని అన్నప్పుడు ఈ పితృకార్యాల్లో ఏ పక్షులకో అన్నం పెట్టేసి అలాగా ఎవరికో ఆకలి వేసిన వాళ్ళకి అన్నం పెట్టేస్తే సరిపోతుందా? సరిపోయే మాట అయితే పితృరుణము భూత రుణము తీర్చుకోవాలని వేరువేరుగా ఎందుకు చెప్పారు? మనం ఏదో ఒక పుస్తక గ్రంథ పఠనం చేసేస్తే పితృరుణము దైవ రుణము తీర్చుకోవాలని మళ్ళీ సెపరేట్ చేసి ఎందుకు చెప్పారు? ఏ రుణం ఆ రుణమే. నువ్వు భూతయజ్ఞం చేస్తే, నువ్వు ప్రాణులకి నువ్వు ఆహారాన్ని పెడితే భూతయజ్ఞం చేసినట్లు.
పితృదేవతలకి పితృకార్యాలు చేస్తే పితృయజ్ఞం చేసినట్లు. నువ్వు ఎక్కడికి వెళ్లాల్సినప్పుడు ఆ ట్రైన్ ఎక్కితే వెళ్తావు, కానీ ఏదో ట్రైన్ ఎక్కేసాం కదా, ట్రైన్ ఎక్కడం ముఖ్యం అని చెప్పి నువ్వు ట్రైన్ ఎక్కేస్తే నువ్వు చేరవలసిన గమ్యాన్ని నువ్వు చేరుకుంటావా? నువ్వు కన్యాకుమారి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు కాశ్మీర్ వెళ్లే ఫ్లైటో ట్రైనో ఎక్కేసావు అనుకో, ఎక్కడికి వెళ్తావు? ఏదో ట్రైను మనం ఎక్కేసామా లేదా, ట్రైన్ ఎక్కామా లేదా, అదే ముఖ్యం అని అనుకుంటే నువ్వు కన్యాకుమారి వెళ్తావా? కాశ్మీర్ వెళ్తావు. కాబట్టి మనం ఏదైతే చెయ్యాలి అని శాస్త్రం చెప్పిందో అదే చేసి తీరాలి, అందులో ఇంకో అమెండ్మెంటే లేదు. అప్పుడు మీరు అంటారు, డబ్బులున్న వాళ్ళు సరేనండి, డబ్బులు లేని వాళ్ళు ఎలాగా? పితృయజ్ఞాలకి డబ్బులు ఉండడం, డబ్బులు లేకపోవటం అనేది ఉంటుందా చెప్పండి? ఇప్పుడు మనకి ఏదైనా ఒక రోగం వచ్చిందండి, వస్తే మన దగ్గర డబ్బులున్నా డబ్బులు లేకపోయినా ఈ రోగం నయం చేయించుకోవటం కోసం హాస్పిటల్కి వెళ్ళామా చెప్పండి? మనం చేయవలసినవి మనం చేసే తీరాలి. అప్పుడు అంటారు మీరు, ప్రతిరోజు ఈ పూజలు ఈ గొడవలతో అసలు బుర్ర సతమతం అయిపోతుందండి, ఎందుకండి ఈ పూజలు అవన్నీ అవసరమా? షుగరో బీపీ వచ్చిందనుకోండి, రోజు మాత్ర వేసుకోవాలా? ఏంటండి బాబు రోజు షుగరు బీపీ మాత్ర వేసుకోవాలా? అవసరం లేదు, పక్కన పెట్టేసి మనం హాయిగానేమో కూర్చుందామంటే కుదురుతుందా? షుగర్ ఉన్నవాడు బీపీ ఉన్నవాడు షుగరు బీపీ మాత్ర లైఫ్ లాంగ్ ఎలా అయితే వేసుకోవాలో, నీకు కష్టం ఉందని చెప్పి భగవంతుడు పాదాలు పట్టుకున్నావు అంటే పాదాలు పట్టుకునే తీరాలి, ఇంకో వదలకూడదు. అప్పుడు రోజు పూజ చేసేస్తున్నావు అని చెప్పి నువ్వు బాధపడితే చేయకు, మానే. బీపీ మాత్ర షుగర్ మాత్ర వేసుకోవడం మానేసావు అనుకో, ఎవరికి నష్టం? మనకి నష్టం. నేను రోజు పూజ చేయలేను, ఏటెల్లకాలం పూజలు చేస్తూనే ఉంటాను, ఇంక ఈ పూజలే బ్రతక అంటే అది నీ ఇష్టం, మానే. రోగం నుంచి బయటపడాలి అంటే నువ్వు మాత్రం ఎలా వేసుకోవాలో, నువ్వు కష్టం నుంచి బయటపడాలి అంటే నువ్వు ఖచ్చితంగా భగవంతుడి పాదాలు పట్టుకునే తీరాలి, ఇంకొక అమెండ్మెంట్ అనేది లేనే లేదు. అప్పుడు అంటారు, భక్తి ప్రేమ జ్ఞానం ఇవంటే సరిపోతుంది కదండి, భక్తిగా పిలిస్తే సరిపోతుంది కదండి అని. ఆల్ రైట్, బాగుంది. భక్తి ప్రేమ జ్ఞానంతో నువ్వు భగవంతుణ్ణి పిలిస్తే మిగతా నియమాలు ఏమీ అవసరం లేదు. నీ దగ్గర భక్తి ప్రేమ జ్ఞానం ఇవన్నీ ఉంటే ఇంకొకరిని దూషించకూడదు, ఇంకొకరిని ఏడిపించకూడదు, ఇంకొకరిని బాధ పెట్టకూడదు, అధర్మంగా నువ్వు ఏది చేయకూడదు కదా. మరి ఆ స్థితి నీకుందా? ఎవరు నిన్నేమన్నా ఏం చేసినా నువ్వు స్థితప్రజ్ఞతగా ఉండగలుగుతున్నావా? నీకు స్థితప్రజ్ఞత అనే స్థాయి నీకు వచ్చేస్తే అప్పుడు నియమాలు ఏమీ అవసరం లేదు. కానీ నువ్వు ఫలితాన్ని ఆశించే చేస్తున్నావు, నీ కష్టాన్ని పోగొట్టుకోవాలని, నీ బాధలు పోగొట్టుకోవాలని చేస్తున్నప్పుడు అలా ఏ కర్మ చేసినా నువ్వు ఖచ్చితంగా నియమాలు పాటించే తీరాలి. ఇది నేను చెప్పింది కాదు, పరమాచార్య స్వామి వారు చెప్పారు. పరమాచార్య స్వామి వారే అంటారు, పితృయజ్ఞము దైవయజ్ఞము భూతయజ్ఞము మనుష్య యజ్ఞము చేసే తీరాలి, దేనికి దాంట్లోనూ అమెండ్మెంట్ చేయకూడదు. నీ తల్లిదండ్రులు నీకు మంచి చేయకపోయినా, నీ తల్లిదండ్రులు నువ్వు చెడ్డవాళ్ళు అని నువ్వు అనుకుంటున్నా సరే, వాళ్ళు వన్స్ శరీరం వదిలిపెట్టేసిన తర్వాత వాళ్ళకి పితృకార్యాలు చేసే తీరాలి, ఆ పితృ రుణాన్ని తీర్చుకోవాలి అని చెప్పి పరమాచార్య స్వామి వారే చెప్పారు. కాబట్టి ఏదో మహాలయ పక్షాలు, ఏవో పితృకార్యాలు, మేము ఆన్లైన్లో కట్టేస్తున్నాం, మేము డబ్బులు అలా పంపించేస్తున్నాం, మేము గోసేవ చేస్తున్నాం, మేము రామాయణం చదువుతున్నాం, మేము భారతం చదువుతున్నాం, ఇటేడు తరాలు అటేడు తరాలు తరించిపోతారు మేము భారతం చదివితే అని సరిపెట్టుకోకండి. పితృకార్యాలు చేసే తీరాలి, అందరూ పితృకార్యాలు చేయాలి. కాకపోతే ఎవరికి ఏ విధంగా చెయ్యాలి అనేది వాళ్ళ పూర్వీకులు చెప్తారు, ఆ విధంగా చేసే తీరాలి. ఇప్పుడు కాదు కదా పితృకార్యాలు చేయటం అనేది మొదలైంది, ఇప్పుడు మొదలైందా? ఇప్పుడంటే మనకి సామాజిక మాధ్యమం వచ్చింది కాబట్టి, సామాజిక మాధ్యమంలో మనకు అందరూ చెప్తున్నారు కాబట్టి ఓహో ఇంతమంది చేస్తున్నారు అన్నమాట అని తెలుస్తుంది. ఎప్పటి నుంచో ఉందది. దశరథ మహారాజుకి రాముడు చేయలేదా పితృకార్యాలు? చెప్పండి. వనవాసం చేస్తున్నారు శ్రీరామచంద్రమూర్తి, అప్పుడు చేశారా లేదా? అక్కడ పరిస్థితులకి తగ్గట్టు ఆయన చేశారు. ఆయన రాజ్యంలో ఉంటే ఒక విధంగా నిర్వహించేవారు, అరణ్యాల్లో ఉంటే ఆయనకు ఆ పరిస్థితులు తగ్గట్టు ఆయన అనుసరించారు. కాబట్టి నీ పరిస్థితిని బట్టి నువ్వు శ్రద్ధగా చేసే తీరాలి, దాన్ని వదిలేసుకోకండి. ఈ మహాలయ పక్షాలలో తిథి తెలియకపోతే మీరు మహాలయ అమావాస్య రోజు పెట్టండి, లేదు అంటే మీకు దగ్గరలో ఉన్న అర్చకులో ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అయ్యా మాకు ఏమీ తెలియదు, మీరే ఏదైనా మార్గం చూపించండి అని అడగండి. ఒకవేళ మీకు ఎవరు చేసే పరిస్థితుల్లో ఎవరు దొరకలేదు అని అనుకోండి, శంకర మఠంలో రామం గారిని సంప్రదించండి, అక్కడికి రండి. ఫోన్లు చేసేసి మెసేజ్లు పెట్టడం కాదు, ఆయన వచ్చి వ్యక్తిగతంగా కలుసుకుంటే మీకు ఆయన ఒక మార్గాన్ని చూపిస్తారు. ఆయన ఒక మార్గాన్ని చూపించి ఒకవేళ చేయించాలి అని అనుకుంటే ఆయనే చేయించే ఏర్పాట్లు కూడా చేస్తారు. అంతే తప్ప పితృకార్యాలని దయచేసి మానకండి.
పితృకార్యం పెడితే మీ వంశం వృద్ధి చెందుతుంది. ఇది నేను మళ్ళీ 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 ఎందుకు చెప్తూ ఉంటానో తెలుసా? కనీసం అలా చేసినా సరే నా స్నేహితురాలు ఎలా అయితే తన కష్టం నుంచి బయటపడుతోందో అందరూ అలాగే పితృకార్యాలని విధి విధానాలుగా శశాస్త్రీయంగా చేస్తే వాళ్ళ ఆ కష్టం నుంచి బయటపడతారు అని. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.